పవన్ కళ్యాణ్ మరో 2 నెలల్లో బర్త్డే చేసుకోబోతున్న ఈ పవర్ స్టార్ ఇప్పుడు వరుస అప్డేట్స్తో ఆడియన్స్ని షేక్ చేసేందుకు సిద్ధమైపోయాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 సినిమాల అప్డేట్స్ వస్తుండటంతో అలర్ట్ అయ్యారట మెగా ఫ్యాన్స్. అయితే సినిమాలో యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా పవన్ ఇంత యాక్టివ్గా ఉండకపోవడం ఇక్కడ విశేషం. మరి ఏ సినిమా నుండి ఏ అప్డేట్ ఎప్పుడు రానుందో మనము ఓ లుక్కేద్దామా? మార్కెట్లో అతని ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది అంటూ గబ్బర్ సింగ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. అన్నట్టుగానే ఆడియన్స్ లో పవర్ స్టార్ కి ఎంతటి క్రేజ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. హెడ్స్ ఫ్లాప్స్ కి అతీతమైన ఇమేజ్ అతని సొంతం. అంతటి స్టార్ రాజకీయాల్లో బిజీ అయిపోయిన తర్వాత సినిమాలేం చేస్తాడులే అనుకున్నారంతా. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఒప్పుకున్న 3 సినిమాల్ని ఏకదాటిగా పూర్తి చేసే పనిలో పడ్డాడు పవన్. అలా ఇప్పటికే పూర్తి చేసిన హరిహర సినిమా జూలై 24న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో పాటు జూలై 21న శిల్పకళా వేదికలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెడీ అయిపోయింది. ఇక సెప్టెంబర్ 25న ఓజీ వస్తుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు కూడా. దాంతో సెప్టెంబర్ 2న పవన్ బర్త్డే సందర్భంగా ఓ క్రేజీ ట్రైలర్ ఈ సినిమా నుండి రానున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. ఇక ఈ 2 సినిమాలతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా క్రేజీ అప్డేట్ వదిలేందుకు సిద్ధమయ్యాట. ఇక ఇప్పటికే యమాజోరుగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడు సమ్మర్ బరిలో దిగనుందని తెలుస్తోంది. ఏదేమైనా ఏడాదికో 2 ఏళ్లకో ఓ సినిమాతో పలకరించే పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ఏకంగా 2 సినిమాలతో పలకరించడం విశేషమే. చూడాలి ఈ 3 సినిమాలతోనే ఆగిపోతాడా, లేక నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నట్టుగా మరో 3 సినిమాలని సైన్ చేస్తాడా? For more videos like this, subscribe Big TV channel.